ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. జగన్ ప్రభుత్వ వైఖరి నచ్చక నేతలు పార్టీని వీడుతున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ ఎమ్మెల్సీ గురజాల మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి యాదవ్ ఆ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. ఎమ్మెల్సీగా వ్యవహరిస్తున్నప్పటికీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి తనను పట్టించుకోవడం లేదన్న అసంతృప్తిలో ఉన్నారు. నియోజకవర్గంలో జరిగే కార్యక్రమాలను కనీస ప్రాధాన్యత కల్పించకుండా అవమానాలకు గురి చేశారన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఓ వెలుగు వెలిగిన జంగా ప్రస్తుతం తన పరిస్థితి సర్పంచ్ స్థాయి కంటే హీనంగా ఉందనే భావనలో ఉన్నారు. ఇంకా 2 ఏళ్ల పాటు ఎమ్మెల్సీ హోదాలో కొనసాగే అవకాశం ఉన్నా ఆత్మాభిమానం చంపుకుని ఆ పార్టీలో కొనసాగలేకనే నిర్ణయానికి వచ్చినట్లు ఆయన అనుచరులు అంటున్నారు. ఇప్పటికే 2-3 సందర్భాల్లో ఆయన బహిరంగంగా ఎమ్మెల్యే మహేష్ రెడ్డిపై ఉన్న వ్యతిరేకతను వ్యక్తపరిచారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన వాడిననే చులకన భావంతో ఎమ్మెల్యే చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు జంగా. గురజాల సీటు ఈసారి తనకే ఇవ్వాలని వైసీపీ అధిష్టానానికి విన్నవించుకున్నప్పటికీ పట్టించుకోకపోవడంతో ఆ పార్టీని వీడి టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. 2 రోజుల క్రితం తమ సామాజిక వర్గానికి చెందిన పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి పార్థసారథిని జంగా కలిశారు. పార్థసారథి ఇప్పటికే టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. నిన్న రాత్రి గుంటూరులోని ఓ హోటల్లో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి యాదవ సంఘం నేతలతో సమావేశమయ్యారు. వైసీపీలో ఇమిడే పరిస్థితి లేదని ఆ పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్లు ఈ సమావేశంలో ప్రకటించినట్లు సమాచారం. బేషరతుగా టీడీపీలో చేరి మహేష్ రెడ్డిని ఓడించాలనే సంకల్పంతో ఉన్నట్లు ఆయన తన అనుచరులకు స్పష్టం చేశారు. అయితే అక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు వీరి కుటుంబాన్ని ఒక అవమానకరంగా హేళన చేయడం కూడా జరిగింది. అదే నియోజకవర్గంలో నేను కూడా 2009లో గురిజాల నుంచి పోటీ చేసి ఉన్నాను. ఆ రోజు జంగా కృష్ణమూర్తి గారు నాకు పూర్తిగా మద్దతు ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి. ఈరోజు వారు ఒక కులానికి సంబంధించింది కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలందరూ కూడా వారు బీసీ హక్కుల గురించి పోరాడినటువంటి గొప్ప నాయకులు. అంతేకాకుండా గతంలో బీసీలందరూ కూడా ఎక్కువ శాతం బీసీలు టీడీపీలో ఉన్నప్పుడు ఈయన ఒక బీసీ నేతగా రాష్ట్రంలో పర్యటించి బీసీల యొక్క మద్దతుని వైఎస్ఆర్సీపీకి కూడగట్టినటువంటి గొప్ప నేత. అయితే ఆయన యొక్క సేవలను విస్మరించి ఒక అవమానకరంగా ఈ 5 ఏళ్లలో సముచితమైనటువంటి గౌరవం ఇవ్వకపోవటం, కనీసం వాళ్ళ అసెంబ్లీ సీటు కూడా ఒక గ్యారంటీ కల్పించలేని పరిస్థితి చూస్తాం.